1510వ సంవత్సరంలో వీళ్ళు గోవా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో గోవా ప్రాంతాన్ని ఎవరి దగ్గర నుంచి అంటే బీజాపూర్ సుల్తాన్ అన్నమాట. సో బీజాపూర్ సుల్తాన్ని ఓడించి ఈ యొక్క గోవాని వీళ్ళు ఆక్రమించుకున్నారు. అయితే ఈ గోవాను ఆక్రమించుకోవడానికి సహాయం చేసింది ఎవరంటే ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయేశారు. ఈ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గుర్తుపెట్టుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఈ యొక్క ఆల్బుకర్క్ ఉన్న కాలంలో శ్రీకృష్ణదేవరాయలు. ఆయన 1529 వరకు ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వాళ్ళు చాలా బాగుంటారు అనమాట. సత్సంబంధాలు ఉంటాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్. పోర్చుగీస్ వాళ్ళు చాలా గుర్రాలను ఇస్తారు, శ్రీకృష్ణదేవరాయలకు బహుమతిగా ఇస్తారు. ఆయన అశ్వదళం కోసం కొన్ని వేల సంఖ్యలో గుర్రాలు తీసుకొచ్చారు వీళ్ళు. అప్పట్లో పెద్ద పెద్ద ఓడల్లో తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కలిసి బిజాపూర్ సుల్తాన్ని ఓడించారు. ఓడించిన తర్వాత ఈ ఆల్బుకర్క్ బిజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవాను ఆక్రమించుకున్నారు. కాబట్టి గోవా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయింది. ఆ ఇద్దరికి సహాయం చేసింది శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఇప్పుడు గోవా అనేది ఫస్ట్ ఇండియన్ టెరిటరీ అండర్ ది యూరోపియన్ కంట్రోల్ సిన్స్ అలెగ్జాండర్ ది గ్రేట్ అనమాట. అంటే మన భారతదేశానికి ఎప్పుడో అలెగ్జాండర్ వచ్చాడు. సో అలెగ్జాండర్ 326 BCE అనమాట. ఈ కాలంలో వీళ్ళు సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, సింధు ప్రాంతాన్ని. దాని తర్వాత వచ్చిన యూరోపియన్ వీళ్ళే. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిన అలెగ్జాండర్ తర్వాత మళ్ళీ ఒక భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న యూరోపియన్ ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే అలెగ్జాండర్ తర్వాత. కాబట్టి వీళ్ళు ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారంటే గోవా అనమాట. కాబట్టి ఇది మొదటి అలెగ్జాండర్ తర్వాత అంటే ఆధునిక చరిత్రలో మొదటి భారత భూభాగం, ఫస్ట్ ఇండియన్ టెరిటరీ ఆక్యుపైడ్ బై ది పోర్చుగీస్ ఆఫ్టర్ అలెగ్జాండర్ ది గ్రేట్. సో అలెగ్జాండర్ తర్వాత పోర్చుగీసు ఆక్రమించుకున్న ప్రాంతం గోవా అనమాట. ఈ విధంగా బిజాపూర్ సుల్తాన్ని ఓడించి ఈ యొక్క గోవా ప్రాంతాన్ని ఆల్బుకర్క్ ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గోవా అంతా ఎవరి కంట్రోల్లో ఉందంటే ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉందన్నమాట. ఇదంతా ఎవరి కాలంలో జరిగిందంటే ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్ అనమాట. ఇతను పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్. ఇతను ఆర్మీని మొత్తాన్ని బాగా లీడ్ చేసి నాయకత్వం వహించి మొత్తం పోర్చుగీస్ పవర్ని చాలా శక్తివంతంగా తయారు చేశాడు. విజయనగర సామ్రాజ్యంతో స్నేహ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ యొక్క సహాయంతో, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు చాలా పెద్ద రాజు అనమాట దక్షిణ భారతదేశంలో. ఆయన సహాయంతో ఒక టెరిటరీ సంపాదించుకున్నారు. ఒక